అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పదిలో 3వ తిరువాయమొഴി వెల్లై చురిసెంగు అనేటువంటి తిరువాయమొഴിకి ఫలశ్రుతిని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఏమిటి తిరువాయమొഴിలో విషయము అంటే, కంగులుం పగలుం అనేటువంటి తిరువాయమొഴിలో మోహపడిపోయి ఉన్నటువంటి నాయకి తిరునామ అనుసంధానం ద్వారా తిరునామాన్ని తల్లి చెప్తూ ఉంటే వినటం ద్వారా మోహన్ నుండి తేరుకున్నటువంటి ఆళ్వార్ నాయకి వెంటనే అదిగో ఆ పెరుమాళ్ తన యొక్క హృదయంలో పుళ్ళైక్కడాగిన్న ఆత్తై కాణీరని తన హృదయంలో పెరుమాళ్ గరుడాళ్వాల మీద వేయించేసి విహరిస్తున్నాడు అని. కాబట్టి ఆయన ఇప్పుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు? తెంతిరుప్పేరై అనే దివ్యదేశంలో వేయించేసి ఉన్నాడు. ఆయన దగ్గరికి నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అని ఆళ్వార్ నాయకి బయలుదేరటానికి సంసిద్ధురాలవటం, తల్లి చెలికత్తెలు ఇది నీకు స్వరూపానికి హానమ్మ, నీ స్వరూపం కాదు, మన కులానికి నింద ఏర్పడుతుంది అని నిర్బంధించి అడ్డగించేటువంటి పాసురాలు 10 పాసురాలు అయిపోయాయి. ఎలా మకర నెడుం కుజై కాదన యొక్క అవయవ సౌందర్యంలోను ఆభరణ సౌందర్యంలోను విడిపడిపోయినటువంటి నాయకి, ఆ నాయకుని అడ్డగించి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పినటువంటి ఈ 10 పాసురాలు 11వ పాసురంలో ఈ తిరువాయముడి సేవించినటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలం ఏమిటో చెప్తున్నారు. 119వ పేజీలో ஊஜிதோரூஜி உருவும் பேரும் செய்கையும் வேரவன் வையம் காக்கும் ஆழிநீர் வண்ணனை அச்சுதனை அணி குருகோர் செடகோபன் சொன்னா கேஜிலந்தாதி ஓர் 1000 இவை திருப்பேரையில் மேய பத்தும் ஆழியங்கையனை ஏத்த வல்லார் அவர் அடிமை திறத்து ஆழியாரே. ஊஜிதோர் ஊழி ஊழுதோர் ஊழி పూజిదోరుం పేరు ఉరువం చేయగయ్యం వేరవన్. మొత్తం ఒకటే వాక్యమా? ప్రతి కల్పమందును రూపములను తిరునామాలని వ్యాపారాలని వేరువేరుగా కలిగినటువంటి వాడు. ఇంకా ఎలాంటి వాడు ఆయన? వయ్యం కాక్కుం, ఈ జగత్తుని భూమిని రక్షిస్తూ ఉండేటువంటి వాడు. ఆజినీర్ వన్నన్, సముద్ర జలము వంటి కాంతి కలవాడు. ఇంకా అచ్యుతనై అంటే అచ్యుతుని విషయమై అంటే భూమికి విషయమై అచ్యుతుడి విషయం అని చెప్పేశారు అంతే. అని కురుగోరు చెడగోపన్ సొన్నా, అని అంటే భూమికే అలంకారంగా ఉన్నటువంటి కురుకాపురికి స్వామి అయినటువంటి నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి కేజ్ ఇల్ ఓ రందాది 1000. ఒప్పులే, కేజ్ అంటే ఒప్పు, ఇల్లు అంటే లేనటువంటి, అంటే సాటి లేనటువంటి అద్వితీయమైనటువంటి అందాది అయినటువంటి 1000 పాసురాల్లో చేరిన ఈ తిరుప్పేరయిల్ మేయ, ఈ తిరుప్పేరై అని దివ్యదేశ విషయంలో మేయ సకల లక్షణ పూర్ణాలైనటువంటి ఇవై పత్తుం, ఈ 10 పాసురాలు ఆదియంకయ్యత్తనై ఏత్తవల్లారవర్. ఆదికయ్యం సుదర్శనాన్ని సుందరమైన శ్రీహస్తాన్ని ధరించి ఉన్నటువంటి సర్వేశ్వరుణ్ణి ఏత్తవల్లారు, స్తోత్రం చేయగలిగినటువంటి వాళ్ళు ఏమవుతుంది వాళ్ళకి ఫలం? అడిమైత్తిరత్తు ఆజియారే, కైంకర్యమందు సుదర్శన ఆళ్వార్ల వలె మిక్కిలి ప్రీతి కలిగిన వాళ్ళుగా ఉంటారు అని. అంటే ఏమిటి? ఈ 10 పాసురాలు సేవించినటువంటి వాళ్ళు సుదర్శన ఆళ్వారు ఎలాగైతే ఆయన యొక్క శ్రీహస్తాన్ని విడవకుండా ఉంటాడో, ఉండి ఎప్పుడు ఆయన కైంకర్యం చేస్తూ ఉంటాడో, వీళ్ళు కూడా అలాంటి కైంకర్య పరులు అవుతారు. ఎప్పుడు విడవనటువంటి కైంకర్యం లభిస్తుంది వీళ్ళకి అని తాత్పర్యం. ప్రతి యుగంలోనూ పరమాత్మ నామాలు వేరు, రూపాలు వేరు, ఆయన చేసేటువంటి చేష్టితాలు వేరు. అలా వేరు వేరు నామ రూప వ్యాపారాలని స్వీకరించి ఆయన జగత్తును రక్షిస్తూ ఉంటాడు. అలాంటి సర్వేశ్వరుడి విషయంలో నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటివి 1000 పాసురాలు. ఆ 1000 పాసురాల్లో ఈ తిరుప్పేరై విషయంలో అనుగ్రహించినటువంటివి ఈ 10 పాసురాలు. ఈ 10 పాసురాలను ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళు భగవత్ కైంకర్య విషయంలో మిక్కిలి ప్రీతి కలిగిన వారు అవుతారు అంటున్నారు. దీనికి ఫలశ్రుతిగా 6000 ఊజిదోరూజి ప్రతి యుగం
భిన్న రూప నామ చేష్టిత నాయికొండు స్వ అసాధారణ దివ్య రూపేణ అవతీర్ణనాయ్ ஆசிரிதரை ரட்சித்தரிடும் ஸ்வபாவனாய் இருந்த అచ్యుతనై అని కురుగూరు చెడగోపన్ సొన్నా. ప్రతి యుగములోనూ వేరు వేరైనటువంటి రూపాలని, వేరు వేరైనటువంటి నామాలని, వేరు వేరు చేష్టితాలని కలిగినటువంటి వాడైన స్వామి తన యొక్క అసాధారణమైనటువంటి దివ్య రూపముతోటి అవతరించి ఆశ్రితులని రక్షించేటువంటి స్వభావము కలిగినటువంటి అచ్యుతుడు. ఆ అచ్యుతుడి విషయంలో అందమైనటువంటి కురుగూరులో అవతరించిన సెడగోపులు అనుగ్రహించినటువంటి సకల గుణంగళాலும் நிருபமாயிருந்த திருவாய்மொழியில் தென் திருப்பேரையில் சொன்ன இத்திருவாய்மொழியை கொண்டு அவனுடைய திருவாதியும் திரு ஆழியும் கையுமாய் இருக்கும் அழகை ஏத்தவல்ல திருவாதியோடு ఒక్క అడిமை செய்ய பெறுவார் என்கிறார். సకల కళ్యాణ గుణాల చేతను తనతోటి సాటి ఇంకొకళ్ళు లేన ఉపమాన రహితం నిరుపమాయిరుంద తిరువాయిమొழிలో తెన్ తిరుపేర విషయంలో చెప్పినటువంటి ఈ తిరువాయిమొழிలో ఆయన యొక్క తిరువాజి, ఆ తిరువాజి చేరి ఉన్నటువంటి ఆ శ్రీహస్తము, ఆ సౌందర్యాన్ని ఎవరైతే స్తోత్రం చేస్తారో వాళ్ళు ఆ తిరువాజి చక్రాయుధంతో సమానమైనటువంటి కైంకర్యాన్ని చేయడానికి పొందుతారు. పన్నీరాయరప్పడి అనంతరం இத்திருவாய்மொழியை சொல்லி துதிக்க வல்லவர்கள் பகவத் கைங்கரியத்தில் அவகாகனத்தை உடையவராவர் ఎన్ను ఫలத்தை అరుళి చేయిరారు. ఈ తిరువాయిమొழிని ఎవరైతే చెప్పి స్తోత్రం చేస్తారో వాళ్ళు భగవత్ కైంకర్యంలో అవగాహనని పొందినటువంటి వాళ్ళుగా అవుతారు అని ఫలాన్ని చెప్తున్నారు. ஊஜிதோரு பேருருவம் செய்கையும் வேறவன் கல்பந்தோறும் నామరూప వ్యాపారంగళై వేరాగ ఉడయనాయక్ కొండు. ప్రతి కల్పములోనూ ఆయన నామాలు వేరు. ఇప్పుడు త్రేతాయుగంలో రాముడు అని నామం ఉంటే ద్వాపర యుగంలో కన్నపిరాను. అలా ప్రతి కల్పములోనూ నామము వేరు, రూపము వేరు, ఆయన చేసినటువంటి చేష్టితాలు వేరు. అలాగా ఉన్నటువంటి ఆ స్వామి ఎందుకు ఇలాగా రూపాన్ని, నామాన్ని, వ్యాపారాలను వేరువేరుగా చేశాడు? జగత్తై రక్షిక్కుమౌన, జగత్తుని రక్షించడం కోసమే. ఆయా సందర్భాలను బట్టి, సమయాలను బట్టి జగత్తును రక్షించడానికి ఏ రూపమైతే తగినదో, ఎలాంటి స్వభావం అయితే తగినదిగా ఉంటుందో అలాగా జగత్తును రక్షించటం కోసమని రూపాలని, నామాలని, వ్యాపార చేష్టితాలను కూడా వేరువేరుగా కలిగినటువంటి వాడై ఎలా ఉన్నాడు ఆయన? సముద్ర జలం బోలే పసుత్త అసాధారణ విగ్రహత్తై ఉడయ్యనాయ్. సముద్ర జలం బోలే వయ్యం కాక్కుం అంటే జగత్తును రక్షించేటువంటి వాడు. ఆజినీరు వన్ననై అచ్యుతనై, ఆజినీరు సముద్ర జలంలాగా పచ్చగా ఉన్నటువంటి అసాధారణ దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడై అచ్యుతన్. అచ్యుతుడంటే రక్షవర్గత్తైన జోవిరాధవనానవనై, ఎవరినైనా రక్షిస్తాను అని చెప్తే ఆ కార్యం పూర్తయ్యే వరకు, వాళ్ళని రక్షించే వరకు విడిచిపెట్టినటువంటి వాడు. కొంత కార్యం చేసిన తర్వాత కొంత సహాయం చేశాక ఇదేదో చాలా కష్టంగా ఉన్నదండి, నా వల్ల కాదులే అని విడిచిపెట్టడు అనమాట. ఆశ్రయించినటువంటి వాడిని రక్షించే విషయంలో వాళ్ళని మధ్యలో విడువనటువంటి వాడు. అలాంటి వాడు అచ్యుతుడు. ఏం చేశాడు ఆయన? అచ్యుతనై అని కురుగూరు చెడగోపన్ సొన్న. జగత్తుకే అలంకారமான తిరునగరిక్కు నిర్వాహకరాన ఆళ్వార్ అరుళిచ్చేరా. జగత్తుకే అలంకారమైనటువంటిది, అలంకారమైన తిరునగరికి నిర్వాహకులైనటువంటి నమ్మాళ్వార్లు అనుగ్రహించిన ఒప్పు ఇల్లాడ ఆయిరత్తులు, వీటితోటి సాటి లేవు అనేటట్లుగా ఉన్న ఈ 1000 పాసురాల్లో తిరుప్పేరైలు చేరంద 20 కొండు. తిరుప్పేరైకి సంబంధించినటువంటి ఈ 10 పాసురాల ద్వారా కయ్యం తిరువాజుమాన సర్వేశ్వరనే తుతిక్క వల్లారానవరగల్. కయ్యం తిరువాజుమాన ఆ శ్రీహస్తంలో చేరి ఉన్నటువంటి చక్రాయురము, ఆ సౌందర్యాన్ని ఎవరైతే స్తోత్రం చేయగలుగుతారో వాళ్ళకి ఎటువంటి ఫలం లభిస్తుందండి? శేషవృత్తి విషయத்தில் అవగాడరే, ఆ శేషవృత్తిలో పరిపూర్ణంగా మునిగిపోతారు వాళ్ళు. ఇది ఎన్సీరా
சிறிய விருத்தம், என் சீரா சிறிய விருத்தம். வாதிகேசரி அழகே மணவாளஜீயர் திருவடிகளே சரணம். திருக்குறுகை பிரான் பிள்ளான் திவ்ய திருவடிகளே சரணம். நிகமத்தில் இத்திருவாய்மொழி கத்தார் భగవత్ కైంకర్యத்திலே మిகவும் అవగాహిస్తారు ఎన్గిరార్. ఎవరైతే ఈ తిరువాయుమొழிని అభ్యాసం చేస్తారో వాళ్ళు భగవత్ కైంకర్యంలో మునిగిపోతారు. మిక్కిలి అవగాహిస్తారంటే భగవత్ కైంకర్యంలో ఊనిక కలిగిన వాళ్ళు అవుతారు. పూజి ఇత్యాది ఆశ్రిత రక్షణార్థమాగ కల్పందోరుం తిరుమేనియం తిరునామం చేసిదంగళం వేరుపడ కొళ్ళుమవన్. ఆశ్రితులని ఎందుకండి ప్రతి యుగంలోనూ వేరైన రూపము, వేరైన నామము, వేరైన చేష్టితాలంటే ఎందుకు? ఆశ్రిత రక్షణార్థమాగా ఆశ్రితులని రక్షించడం కోసమే ప్రతి కల్పములోనూ తన తిరుమేనిని మార్చుకుంటాట, తిరునామాన్ని మార్చుకుంటాట. అంతేకాదు చేష్టితాలు కూడా వేరుపడ కొళ్ళుమను వేరువేరుగా చేసేటువంటి వాడు. ఇదుకు ప్రయోజనం ఎన్నెన్ని? ఎందుకండి ఇలా ఎందుకు మార్చుకోవడం? దీనివల్ల ఏమిటి ప్రయోజనం? వయ్యం కాక్కుం అంటే జగద్రక్షణార్థమాగా. అండ్ ఇందాక పైన ఆశ్రిత రక్షణార్థమాగా అని చెప్పారు కదా వ్యాఖ్యానంలో. మరలా జగద్రక్షణార్థమాగా అని ఆశ్రిత రక్షణ, జగత్ రక్షణ అంటే ఆశ్రిత రక్షణ కాదా అంటే అదే కదా. జగత్ రక్షణ అన్నా మనకి పదోపాసనంలో దుర్యోధనాదులని 100 మందిని కూడా ఆ యుద్ధంలో నిరసింపచేసి సంహరించి పాండవులని రక్షించినటువంటి వాడు అని చెప్పడం వల్ల ఆశ్రిత రక్షణ అదే కదా. మరి జగద్రక్షణ అంటే దుర్యోధన, ఆశ్రిత రక్షణ అంటే దుర్యోధనాదుల్ని నిరసింప చేయటం అన్నారు. మరి జగత్ రక్షణ అన్నప్పుడు జగత్తుని రక్షించేటువంటి వాడు అంటే జగత్తులో ఉన్నటువంటి వాడు కాదా? దుర్యోధనాదుల్ని వాళ్ళని నిరసింప చేయడమే ఆశ్రిత రక్షణ కోసం కదా. ఇది అది వేరు వేరుగా మరలా చెప్పడం ఎందుకు అంటేనట, ఇది జగద్రక్షణ అంటేనే ఆశ్రిత రక్షణ అనే భావనతోటి ముందుగానే వ్యాఖ్యానకారులైనటువంటి నంబిళ్ళ గారు సాయిస్తే, అదే విషయాన్ని జగద్రక్షణ అంటే సారం ఏమిటయ్యా అంటే జగత్తుని రక్షించడం అంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించడమే, ఆశ్రితులకి ఉన్నటువంటి విరోధుల్ని నశింపచేయడమే జగద్రక్షణ. కాబట్టి ఊజిదోరూజి ప్రతి యుగంలోనూ ఎందుకు వేరు 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 రూపాలు, వేరు వేరు నామాలు, వేరు వేరు చేషితాలు కలిగిన వాడుగా ఎందుకు అవతరిస్తాడంటే ఇదిగో వయ్యం కాక్కు, ఈ భూమిని జగత్తుని రక్షించడం కోసమే. అంటే ఇక్కడ వయ్యం కాక్కు అనేటువంటి పదానికి జగద్రక్షణం అనే పదం అర్థం చెప్పుకోవడంతో పాటు జగత్తుని రక్షిస్తున్నాడంటే ఏమిటండి రక్షించేది? ఆశ్రితులని రక్షించడమే కదా జగద్రక్షణ అంటే. దాని యొక్క సారమే ఆశ్రిత రక్షణం అని చెప్పుకుంటూ ఊజిదోరూజి ఇత్యాది அப்படியே రక్షిత్తుల నాగిల్ ఇప్పటి విశ్వసిప్పారిల్ల ఏ ఇవనై రక్షకన్ ఎన్ను. అలా గనక ఆయన రక్షించకపోయినట్లయితే లోకంలో వాళ్ళు ఎవరు ఆయన్ని విశ్వసిస్తారు? ఈయనే రక్షకుడని విశ్వాసం కలగాలి అంటే ఆయన ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉండాలి, అందరినీ రక్షిస్తూ ఉండాలి అని. ఎందుకు? ఆయా సమయాలను బట్టి తగిన నామము రూపముతోటి చేష్టితాలతోటి రక్షించినప్పుడే కదా ఈయనేనండి మనకి రక్షకుడు అని అందరూ తెలుసుకోగలిగేది. అలాంటి స్వామి ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆజినీరు వన్ననై నోక్కాదే పడుకలై అడిక్కిలం విడవన్నాద వడివు. నోక్కాదే ఏమండి ఆయన రక్షిస్తున్నాడు కదా అని ఆయన్ని స్వామి అనుకుంటున్నామా? ఆయన్ని పొందాలని కోరుకుంటున్నారా? ఆళ్వారంటే ఆయన రక్షించకపోయినప్పటికీ కూడా కాదు, హింసించే స్వభావం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా విడిచిపెడదామన్నా విడిచిపెట్టడానికి వీలు కానటువంటి సౌందర్యం. ఆజినీరు వన్ననై అని వేరుపడారే అంగుళ్ళార్కు కాచి కొడుకుం అసాధారణ విగ్రహత్తై చొల్లుగిరదు. ఇదిగో ఇక్కడేం చెప్పారు ఆళ్వారు? ఆజినీరు వన్ననై అన్నారు. అలానే కిందటి తిరువామడిలో కూడా కంగులుం పగలంలో అక్కడ 11వ పాత్రలో ముగిల్ వన్నన్ అని పేరు వస్తుంది. అక్కడ ముగిల్ వన్నన్ అన్నారు, ఇక్కడ ఆజినీరు వన్నన్ అన్నారు. రెండు ఆజినీరు వన్నన్ అంటే సముద్రవన్నుడు, ముగిల్ వన్నుడు అంటే మేఘవన్నుడు. అయితే ఈ రెండు వేరుపడదే. అంగుళ్ళార్పు కాచి కొడుకు అసాధారణ విగ్రహత్తై చొల్లుగరదు. ఈ ముగిల్ వన్నను ఆజినీరు వన్నన్ అనేటువంటి ఈ తిరునామం ఎక్కడుండేటువంటి పెరుమాళకండి ఇది
అసలు ఏ పెరుమాళ గురించి చెప్తున్నారు ఆళ్వారు ఇప్పుడు అంటే పరమపదంలో ఉన్నటువంటి స్వామికి ఉండేటువంటి ఆ రూపాన్ని చెప్తున్నారట. ఎందుకని వేరుపడాదే అంగుళ్ళార్కు కాచి కొడుకు, అదే వేరుపడాదే ఇక్కడ ఈ లోకంలో వాళ్ళకైతే ఊజుదోరూజి ప్రతి యుగంలోనూ ఉరువం పేరుం చేయగయ్యం, ఆ తిరుమేని మారిపోతుంది, ఆయన నామము మారిపోతుంది, చేయగయ్యం ఆయన చేసిటాలు వేరువేరుగా ఉంటాయి. కానీ ఈ ముగిలి వన్నను ఆది వన్నను ఈ రూపాలు మాత్రం పరమపదంలో ఉండేటువంటి స్వామి గురించి చెప్పేటువంటివి కాబట్టి వేరుపడాదే అంగుళ్ళార్కు కాచి కొడుకుం అసాధారణ విగ్రహத்தை చొల్లుగిరదు. అక్కడ వేరుపడాదే అంటే ఎప్పుడు ఒకే రీతిగా ఉండి ఎప్పుడు సదా పశ్యంతి సూరయ అని ఆ నిత్యసూర్యులంతా కూడా ఒక రూపాన్ని ఎప్పుడు సేవిస్తూ ఉంటారు కదా. ఆ రూపంలో ఈ లోకంలో లాగా ప్రతి యుగంలోనూ రూపాలు నామాలు మారటం అలాంటివి ఉండవు. అక్కడ ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు కాబట్టి ఆడవాళ్ళు ఇప్పుడు ఏమిటి ఆజినీరు వండనై అని ఎప్పుడూ మారనటువంటి రూపం కలిగినటువంటి పరమపదంలో ఉన్న స్వామిని ఆ యొక్క అసాధారణ విగ్రహాన్ని చెప్తున్నదట ఈ ఆజినీరు వండనయ్య అని చెప్పడం వల్ల. అయితే ఏమంటే ఇప్పుడు పరమపదంలో ఉన్నటువంటి ఆ స్వామి ఆ నామంతో సంబంధం ఏమిటి? ఇప్పుడు ఆళ్వారు ఇప్పుడు దాకా పాడింది తెంతిరుప్పేరైలో ఉన్న ఆ పెరుమాళ గురించి కదా. అవునండి, ఆ పెరుమాళ్లే ఇదిగో ఈ లోకంలోకి వచ్చి తెంతిరుప్పేరైలో ఎలాగైతే పరమపదంలో ఏ మార్పు లేకుండా ఎప్పుడు ఒకే పేరుతోటి ఒకే రూపంతో, ఒకే రూపం కాదు ఒకే తిరునామంతో ఉంటాడో అక్కడ కూడా ఆ స్వామి ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెంతిరుప్పేరైలో ఒకే తిరునామంతో ఒకే రూపంతో ఉంటాడు అంటూ ఇంకా అచ్యుతనే ఆయన ఎవరండి? అచ్యుతుడు కూడా. అచ్యుతుడు అంటే అవ్వడుగు తనకు ఒరునాడు అది వెళ్ళయ్యన్నుదల్, ఆ రూపానికి ఎప్పుడు అజువు నశింపనేదేది లేకుండా ఒకే రీతిగా ఉండేటువంటి రూపం. పత్తినారై ఒరునాడు విడాన్ ఎన్నుదల్, ఆశ్రయించినటువంటి వాళ్ళని ఎప్పటికీ విడువనటువంటి వాడు. నజువ విడాలవన్ అంటే మధ్యలో వాళ్ళకి ఏదైనా ఒక కష్టం కలిగితే ఆ కష్టం తీరే వరకు అనుసరించి ఉండి రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు, మధ్యలో విడవనటువంటి వాడు. అలాంటి స్వామి అలాంటి స్వామిని గురించి ఈ 10 పాసురాలని ఈ తిరువామిడిని అనుగ్రహించినటువంటి వారు నమ్మాళ్వారు. వారెక్కడ అవతరించారు? ఆయన కురుఘోరు ఆభరణమాన తిరునగరి, ఆ భూమండలానికే ఒక ఆభరణం అన్నట్టుగా ఉన్నటువంటి తిరునగరి. కేజిల్ అందాది, అందులో అందాది పాసురాలు తిరువామిడి ఒప్పిల్లాగా అందాది. ఈ తిరువామిడితో సాటి ఇంకొక తిరువామిడి లేదండి అనేటట్లుగా ఉన్నటువంటి தம்மாலும் பிறராலும் மேற்க வண்ணாதபடி பகவத் விஷயத்தில் உண்டான వ్యవసాయத்தை சொன்ன పత్తాగయ్యాలే ఒప్పిన్నికే ఇరుక్కిరపడి. ఏమిటండి సాటి లేకపోవటం ఏమిటి? అంత ప్రత్యేకత ఏమిటి ఈ తిరువామిడికి అంటే తమ్మాలు పిరరాలు మేట్క వన్నాదపడి, తనకి తాను వెనుకడుగు వేద్దామన్నా వెనుకడుగులే వేయలేని స్థితి. ఆ తల్లిగారు చెలికత్తెలు ఎంత నిర్బంధించి నువ్వు వెళ్ళటానికి వీల్లేదన్నా వెనుకడుగు వేయలేనటువంటి ఆ భగవద్ విషయంలో ఉన్నటువంటి ఆ దృఢ అధ్యవసాయాన్ని అంటే ఆడవాళ్ళకి భగవంతుడి విషయంలో ఉన్నటువంటి దృఢ అధ్యవసాయాన్ని తెలియచేసేటువంటి పాసురాలు కావటం చేత ఇవి కేజీ ఇల్ అందాది. వీటితో సాటైనటువంటివి ఇంకొక 10 పాసురాలు లేనట్లుగా ఒప్పిల్లాగా అందాది. సాటి లేని 10 పాసురాలు ఏమిటి? తన చేత తాను వెనక్కి తిరిగి వెళ్దామన్నా సాధ్యం కాదు. ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి ఆళ్వారే మీకు ఇది సరైనటువంటి విషయం కాదని తల్లి చెలికత్తెలు చెప్పినా వెనకడుగు వెయ్యనట్టుగా భగవంతుడి యొక్క విషయంలో దృఢ అధ్యవసాయాన్ని తెలియచేసినటువంటి తిరువాయిమిడి కావటం చేత దీనికి ఒప్పిల్లాదా సాటి లేని కేజిల్. ఒప్పిల్లాదాయిరత్తులు తిరప్పేరిల్ చేరంద ఇప్పత్తై కొండు. అలాంటి ఆ సాటి లేనటువంటి 1000 పాసురాలకే సాటి లేదట. ఆ 1000 పాసురాలే సాటి లేనటువంటివి. అలాంటి 1000 పాసురాల్లో తిరుప్పేరైలే చేరంద ఇప్పత్తై కొండు తిరుప్పేరై గురించి చెప్పినటువంటి ఈ 10 పాసురాల ద్వారా ఆడియం కయ్యనై ఏత్తవల్లారు ఇదెల్లా వత్తాலும் சொல்லித்தாயித்து கையும் திருவாயுமான அழகிலே இவர் அகப்பட்டபடி
ఈ తిరువాయిమొഴി మొత్తం ఏం చెప్పిందండి? ఆ శ్రీహస్తము, ఆ శ్రీహస్తంలో అమరి ఉన్నటువంటి ఆ చక్రత్త ఆళ్వారు, ఆ సౌందర్యంలో ఆళ్వార్లు చిక్కుకున్న ప్రకారం అది కదా ఈ తిరువాయిమొഴി మొత్తం చెప్పింది అంటూ అల్లాద్ అడుగుగల్ ఒక పడియం ఇది ఒక పడియుమా ఇరుక్కే. ఏంటండి ఈ తిరువాయిమొഴి మొత్తంలో ఈ తిరువాయిమొഴിలో తెంతిరుప్పేరై గురించి చెప్పినటువంటి వెள்ளై చురచెంగనే తిరువాయిమొഴിలో ఇంకే సౌందర్యాల్లో ఆళ్వార్లు ఈడుపడలేదా? అదిగో అదర సౌందర్యంలో ఈడుపడ్డారా, కిరీట సౌందర్యంలో ఈడుపడ్డారా, నేత్ర సౌందర్యంలో ఈడుపడ్డారా? అన్నిట్లో ఈడుపడితే పడ్డారండి. ఆ మిగతా సౌందర్యాలు ఒక తట్టలో, ఇదిగో ఈ శ్రీహస్తంలో చక్రాయుధంతో కూడిన శ్రీహస్త సౌందర్యాన్ని ఒక తట్టలో పెడితే అవన్నీ తేలికైపోతాయండి. వాటన్నింటినీ మించినటువంటి సౌందర్యం ఇది. అంచేత అల్లాద అడుగుగల్ ఒక పడియం ఇదొరు పడియుమా ఇరుక్క, అవన్నీ ఒక తట్ట, ఇది ఒక్కటే ఒకవైపు. అలా ఇది కైమేలే అనుభవిత్తు కాణలామే. ఇదిగో కైమేలే అంటే ప్రత్యక్షము అని ఒక అర్థము, అదిగో ఆ శ్రీహస్తం మీదే చేరి ఉండేటువంటి సౌందర్యం కాబట్టి మనం దర్శించచ్చు. అవర్ అడిమై తిరత్తు ఆజియారే, ఎవరైతే ఈ తిరువాయిమొഴിని సేవిస్తారో వాళ్ళు అడిమై తిరత్తు ఆజియారే, కైంకర్యం విషయంలో ఆజియారే మునిగిపోయిన వాళ్ళు అవుతారు. తిరత్తు అనేటువంటి పదానికి తిరత్తు అందప్పడి, తిరత్తు అనే పదానికి సమూహము అని ఒక అర్థము. ఆ తర్వాత వాళ్ళ విషయంలో అని అడిమై తిరత్తు ఆజియారంటే అడిమై వర్గత్తిల్ తిరువాజిన్ తన్మయ్యై ఉడయ్యవరెన్నుదల్. ఆ అడిమై వర్గత్తిల్ దాసవర్గంలో తిరువాయిమొഴి తిరు ఆజి ఆ చక్రాయుధం యొక్క స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటారట వీళ్ళు కూడా. ఏమిటా చక్రాయుధానికి ఉన్నటువంటి స్వభావం? ఎప్పుడు ఆయన యొక్క శ్రీహస్తాన్ని విడిచిపెట్టకుండా ఆయన శ్రీహస్తంలోనే చేరి ఉండి ఆయన కైంకర్యాలు చేస్తూ ఉండటము. అందుకని అడిమై వర్గత్తిల్ అంటే అడిమై సమూహంలో, భాగవత సమూహంలో తిరువాజిన్ తన్మయ్యే ఉడయ్యవర్, ఆ తిరువాజి ఆ చక్రాయుధం యొక్క స్వభావం ఎలాంటిదో అలా వీరు కూడా చేరి ఉంటారు అని అడిమై ఎడయాట్టத்தில் ஒருவரால் மேற்கவண்ணாதபடி உள் புகுவர் ఎన్నుదల్. అడిమై ఎడయాట్టத்தில் ఆ కైంకర్యం చేసే విషయంలో కూడా ఒరువరాల్ మేక్కవన్నాదపడి ఎవ్వరు ఆయన ఆ కైంకర్యంలోంచి వెనక్కి తిరిగి తీసుకురాలేనట్లుగా ఉల్ పుగువర్ ఆ కైంకర్యంలో అంతలా మునిగిపోతారు. అంటే ఎలాగైతే ఆయన యొక్క శ్రీహస్తం నుండి చక్రాయుధాన్ని వేరు చేయలేరు, ఆ చక్రాయుధం ఎప్పుడు ఆయన శ్రీహస్తంలోనే చేరి ఉండి ఆనందాన్ని అనుభవిస్తుందో వీళ్ళు కూడా ఎలా ఉంటారు? అడిమై వర్గత్తులు అన్నప్పుడు భాగవత గోష్ఠిలోనే చేరి ఉంటారు వీళ్ళు. అంతేకాదు అలా ఆయనేమో ఆయన శ్రీహస్తాన్ని విడవడు, వీళ్ళు భాగవత గోష్ఠిని విడవడు. అలానే ఆయన అడిమయ్య వాళ్ళు కైంకర్యం చేయడం మొదలు పెడితే ఆ కైంకర్యంలోంచి ఎవ్వళ్ళు వాళ్ళని వెనక్కి అడుగు వేయించలేనటువంటి స్థిరభావం కలిగిన వాళ్ళుగా ఉంటారు. వడక్కు తిరువీధి పెళ్ళై పైన ఇక్కడ ఇంకొక పదం వయ్యంకాక్కున తర్వాత ఇంద భూమిలో అందప్పడియాలే అన్నారు. అందప్పడియాలే ఎక్కడుంది ఆ పదం? వయ్యంకాకం జగత్ ఆశ్రిత తిరునేని దేశం వేళ్ళు ఇరుక్కు ప్రయోజనం జగత్ రక్షణ మార్త. అప్పడియే రక్షించలనాగిల్ ఇప్పటి విశ్వసిప్పారిల్లై ఎన్ను అవనై. అలా గనక రక్షించకపోయినట్లయితే, అప్పడి అంటే అందప్పడియాలి, ఆ ప్రకారంగా ఆయన రక్షించకపోయినట్లయితే ఆ పడి అనేటువంటి పదానికి భూమి అని, దివ్యమంగళ విగ్రహము అని, ప్రకారము ఆ విధంగా అని అంటే ఇక్కడ చెప్పారు కదా. అప్పడియే రక్షించలనాగిల్ ఆ రీతిగా కనుక రక్షించకపోయినట్లయితే ఈయన రక్షకుడు అని ఎవ్వరూ గుర్తించరండి. రక్షకుడు అని అనాలి అంటే ఆ రీతిగా రక్షించాలి అని ఒక అర్థము, ఆ తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అందరికీ దర్శింప చేసి రక్షించకపోయినట్లయితే అని ఒక అర్థము. అంతేకాకుండా భూమి, ఈ భూమండలం మీద అలా ఆయన రక్షించకపోయినట్లయితే, తన యొక్క దివ్యమంగళ విగ్రహంతో రక్షించకపోయినట్లయితే ఆయన రక్షకుడు అని ఎవరు గుర్తించరు అని 3 రకాల అర్థాలు చెప్పారు. ఊజిదోరూజి ఉరువం వడక్కు తిరువీధి పెళ్ళై దివ్య తిరువడిగలే శరణం. ఊజిదోరూజి ఉరువం పేరుం செய்கையும் வேறவன் வையம் காக்கும்.
ஆதிநீர் வண்ணனை அச்சுதனை அணி குருகூர் செடகோபன் சொன்னா கேஜில் அந்தாதி ஓர் 1000 இவை திருப்பேரையில் மேய பாற்றும் ஆழியங்கையனை ஏத்த வல்லார் அவர் అడిమై తిరత్తు ఆజియారే. ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయమిడి గురించి ఆ వాదికేశ అడిగేమణవాళ తీరు గారు అనుగ్రహించినటువంటి శ్లోకం. శ్రీరంగ భర్తుర శరణ్య శరణ్య భావా ప్రస్తావలబ్ధ ధృతిరస్య గతౌ స భూయః స్వస్మిన్ హిత ప్రియ పరేతర నిర్విశేషం ఆసీదవార్య బహుళాభి రుచిస్మృతియే. శ్రీరంగ భర్తు శ్రీరంగనాథుని యొక్క అశరణ్య శరణ్య భావ ప్రస్తావలబ్ధ ధృతి రక్షకాంతరము లేని వాళ్ళని రక్షించుట అనేది గుణము యొక్క ప్రశంస చేత పొందినటువంటి ధారణ కలవారైనటువంటి సహా ఆ నమ్మాళ్ళవార్లు తృతీయే 7వ పత్తు యొక్క 3వ తిరువాయమడిలో భూయ తిరిగి అస్య ఈ సర్వేశ్వరుని యొక్క గతో ప్రాప్తి యందు స్మస్మిన్ తనయందు హితప్రియ పరేతర నిర్విశేషం హితపరులైనటువంటి తల్లులతోటి ప్రియపరులైనటువంటి చెలికత్తెలతోటి తక్కిన స్త్రీలతోటి విశేషము అంటే తారతమ్యం లేకుండా అవార్య బహుళ అభిరుచి నిషేధించటకు అశక్యమైనటువంటి బహు అభినివేశం కలిగినటువంటి వారే ఆసీత్ అయ్యారు, కలిగిన వారు అయ్యారు. అంటే వెల్లైచ్చుడి చెంగు అనేటువంటి తిరువామిడిలో నమ్మాళ్ళవాళ్ళు అనేటువంటి నాయిక. ఈవిడ కంగులుం పగలం అనేటువంటి తిరువామిడిలో ఆ తల్లిగారు మొరపెట్టే రీతిగా శరణ్యుడైనటువంటి ఆ స్వామి యొక్క భగవద్గుణాలన్నిటినీ పాడారు తల్లిగారు. ఆ మాటలను వినటంతో మోహపడిపోయి ఉన్నటువంటి నాయిక మూర్ఛన ఆ మోహాన్ని విడిచిపెట్టింది, లేచింది. లేచిన తర్వాత మళ్ళా భగవంతుడిని తిరిగి సేవించాలని ఆశ కలిగింది ఆవిడికి. అంటే ఆ భగవంతుడిని పొందటంలో మిక్కిలి అభినివేశం కలిగింది ఆ నాయకికి. అయితే అభినివేశం కలిగితే ఏం చేయాలనుకుంది? ఆయన వేం చేసి ఉన్నటువంటి తిరుప్పేరై అనే దివ్యదేశానికి వెళ్ళాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నం చేసే సమయంలో తన గృహాన్ని విడిచిపెట్టి నాయకుడు ఉండేటువంటి చోటికి వెళ్ళటం మనకి ధర్మం కాదు అని తల్లులు చెలికత్తెలు ఊళ్ళో వాళ్ళందరూ నిషేధిస్తే దానిని లక్ష్య పెట్టకుండా ఆ తెంతిరుప్పేరైకి వెళ్ళాలని ఉద్యమించారు. అది ఈ తిరువామిడి సారం. శ్రీరంగ భర్తుర శరణ్య శరణ్య భావా ప్రస్తావలబ్ధ ధృతిరస్య గతౌ స భూయః స్వస్మిన్ హిత ప్రియ పరేతర నిర్విశేషం ఆసీదవార్య బహుళాభిరుచిస్మృతియే. பாதிகேசரி அழகே மணவாளதீய திருவடிகளே శరణం. తాత్పర్య రత్నావళి అంతే కదా. ద్రవిడోపనిషత్ సంగతిలో ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి వేదాంత దేశకులు అందించినటువంటిది. వెల్లైచ్చుడి శంగు పద్మాక్షత్వేణ హుత్సః పరిమఖ నిలయస్వోపకారీ విగర్జః శంకోనిష్ట ప్రహర్తాత్ అదర విలసన కృద్రక్ష కోంబోధి దృశ్యః ఆపస్సంరక్ష స్త్రీ మకర వరల సత్కుండల స్వాంగ కాంత్యా స్వేషు స్వంగోక్తృభావం ప్రకటయతి హరి చేత్యసం సత్కటారిః పద్మాక్షత్వేన హుత్సః పరమఖ నిలయస్వోపకారీ విగర్జః శంకోనిష్ట ప్రహర్తాత్ ఆదర విలసన కృద్రక్షకోంబోధి దృశ్యః ఆపస్సంరక్షక స్త్రీః మకరవరల సత్కుండల స్వాంగ కాంత్యా స్వేషు స్వంగోక్తృభావం ప్రకటయతి హరి చేత్యసం సచ్చటారిః. హరి సర్వేశ్వరుడు పద్మాక్షత్వేన కమల నయనత్వముతోటి కూడినటువంటి వాడై హృత్సః హృదయమందు నివసించుతున్నవాడును
పరమక నిలయ, పరమాకాశమును వాసస్థానముగా కలిగినటువంటి వాడును. స్వాపకారి, భక్తులైనటువంటి తమకు ఉపకారము చేయు, భక్తులైన వాళ్ళకి ఉపకారం చేసేటువంటి వాడును. విగర్జంక, గర్జిస్తున్నటువంటి శ్రీ పాంచజన్యాన్ని కలిగినటువంటి వాడు. అనిష్ట ప్రహర్త, శత్రు సంహారకుడును. ఆదర విలసన కృత్, విలసన కృత్, ఆశ్రితులకు తగిన విషయం, ఆశ్రితులకు తన విషయమైనటువంటి ప్రీతిని పెంపొందింప చేసేటువంటి వాడును. రక్షక, కాపాడేవాడును. అంబోధి దృశ్య, సముద్రము వలె చూడదగినటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడును. ఆపస్సంరక్షక, ఆపత్కాలమందు రక్షించేటువంటి వాడును. స్వాంగ కాంత్య, తన తిరుమేని కాంతి చేత శ్రీ మకర వరల సత్కుండల, సుందరమైన శ్రేష్టమైన మకరాల వంటి ఆకారము కలవయి విలసిల్లుతున్నటువంటి కుండలాలు కలిగినటువంటి వాడు కాబట్టి, స్వేషు, తన భక్తులయందు, స్వం, స్వకీయమైనటువంటి గోప్తృభావం, రక్షకత్వాన్ని ప్రకటయతి, ప్రకాశింపచేస్తున్నాడు. ఇది అని జఠారి, నమ్మాళ్ళవాళ్ళు అశంసత్, ప్రసాదించిరి. తాత్పర్యం ఏమిటి? పెళ్ళైచుడు శంగు అనేటువంటి తిరువాయుముడిలో నమ్మాళ్ళవాళ్ళు సర్వేశ్వరుడు ఎలా ఉన్నాడు? కమలాక్షుడై హృదయమందు సేవ సాయిస్తున్నాడని, పరమపదమందు నివసించేటువంటి వాడని, భక్తులకి ఉపకారం చేసేటువంటి వాడని, ఘోషిస్తున్న శ్రీపాంచజన్యాన్ని ధరించిన వాడని, శత్రు సంహారకుడని, భక్తి వర్ధకుడు అని, అవతరించి రక్షించుట అని, సముద్రంలాగా దర్శనీయమైన విగ్రహం కలవాడు అని, ప్రళయమనే ఆపత్తులో కాపాడేవాడని, తన తిరుమేని కాంతి చేత శోభిల్లుతూ ఉన్న మకర కుండలాలను ధరించి ఉండటం చేత ఈ గుణాలన్నీ కలిగినటువంటి ఈ గుణాలన్నీ కలిగిన వాడు కావటం చేత తనని ఆశ్రయించినటువంటి వాళ్ళకి తన రక్షకత్వాన్ని ప్రకాశింపచేస్తున్నాడని సాయించారు ఈ తిరువాయుమొழிలో. వ్యాఖ్యానం. పద్మాక్షత్వేన హుస్తః తామరై కన్నన్యన్నెంజినోడే అని మొదటి పాసరంలో అన్నారు కదా. సరసిజ సదృశ నయననాయి కొండు హృదయత్తిలే ప్రకాశిక్కుమవనాయ్. సరసిజ సదృశ నాయిక్కొండు అంటే పద్మాలతో సమానమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడై, తామరై కండన్ అన్నారు కదా, దానికనమాట. తామరై కండన్ అనే పదానికి సరసిజ సదృశనాయ్ అంటే రెండు పదాలు. తామరై కండన్ అంటే తమిళ పదం, సరసిజ సదృశ నయనుడు అంటే సంస్కృత పదం. అలా ఈ హృదయత్తిలే ప్రకాశిక్కుమవనాయ, నా హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడండి ఆయన. ఎక్కడుంటాడండి ఆయన? వానప్పిరాన్ పరమపద నిలయనుమాయ్, ఆయన శ్రీవైకుంఠంలో ఉంటాడండి. సరే, స్వోపకారి తెంతిరుప్పేరేల్ వీచిరిందు నంగల్ పిరానుకు, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? తెంతిరుప్పేరైలో వేంచేసి ఉన్నటువంటి పిరాన్ ఉపకారకుడు. ఆశ్రితార్థమాగా తెంతిరుప్పేరైలే ಒಂದು వీచిరిందు ఉపకరిక్కుమవనాయ్. ఆశ్రితులని రక్షించడం కోసమని తెంతిరుప్పేరైకి వేయించేసి అక్కడ వేయించేసి ఉండే ఉపకారకుడు అని. విగర్జంక, ఆయన శ్రీహస్తంలో ఒక శంఖం ఉంటుందండి. అది కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎలాగా? ముజంగు సెంగుక్కయ్యన్ అనుకూలర్వాజవం ప్రతికూలర్నడంగవం ముజంగా నిత్తిరా శ్రీ పాంచజన్యత్తైవడయ్యనుమాయ్. అనుకూలురైనటువంటి వాళ్ళు ఉజ్జీవించేటట్టుగా, ప్రతికూలురైనటువంటి వాళ్ళు నశించిపోయేటట్టుగా గర్జిస్తూ ఉంటుందట ఆ పాంచజన్యము. అనిష్ట ప్రహర్త మునిందు శకటమిత్యాది. మునిందు కోపంతో ఆ శకటాసురుణ్ణి తన్నాడు కదా. శకటాసుర నిరసన పూతనా నాశన యమళార్జున భంజనాదిగళై పన్నుమవనాయ్. శకటాసురుణ్ణి, పూతనని, యమళార్జునులని సంహరించినటువంటి వాడు. ఆదర విలసన కృతు కాదల్ కడలిల్ మిగ పెరిదాల్ ఆశ్రితర్కు తన్నిడత్తిలే స్నేహத்தை వర్ధిప్పిక్కుమవనాయ్. అదిగో ఆశ్రితులకి తన విషయంలో ప్రేమని పెంపొందింప చేసేటువంటి వాడు ఆయన. అంతేకాదు ఆదర
అయిపోయింది కదా. రక్షక పేరయల్ సోడ్ కడల్ ఇత్యాది అవతరిస్తూ అరుళి విరోధి నిరాకరణ పూర్వకమాగ లోకంగళుక్కు రక్షకమాయ్ అవతరించి విరోధులని నిరసించడం కోసమని లోకాలకి రక్షకుడుగా ఉన్నటువంటి వాడు. అంబోధి దృశ్య కార్కడల్ వన్ననోడు ఎంతిరత్తు ఎంతిరత్తు అంటే ఆ కార్కడల్ వన్ననోడు ఎంతిరత్తు కడల్ పోలే శ్రమహరమాన ఒడి వెయ్యుడయ్యనుమాయ్ సముద్రము వలె శ్రమని హరింపచేసేటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు. ఆపత్ సంరక్షక కార్కడల్ జ్ఞానం గుండ కన్న పిరాన్ ప్రళయాపత్తిలే ఎల్లారయ్యం తిరువైత్తిలే వైతురక్షిక్కుమవనాయ్. ఈ లోకాలన్నిటికీ ప్రళయం అనే గొప్ప ఆపద కలిగితే ఆ సమయంలో ఈ లోకాలన్నిటినీ తన గర్భంలో ఉంచుకొని రక్షించేటువంటి వాడు. శ్రీ మకర వర లసత్కుండల స్వాంగ కాంత్యా మకర నెడుంకుడై కాదన్ మాయన్ మకర సన్నివేశమాయ్ తిరుమేని காந்தியாலே விளங்கா நிற்கிற திருக்குண்டலங்களை உடையனுமாயிருக்கிற தன் திருப்பேரையில் எம்பெருமான் சுவாசிரித விஷயத்திலே தன்னுடைய ரட்சகத்துவத்தை பிரகாசிப்பியா நிற்கிறான் என்னும் வெள்ளை சுரிசெங்கு என்கிற దశకத்திலே ఆళ్వార్ వెలియిట్టరుడినార్ ఎన్గిరారు. ఏం చేశారు ఆయన? ఎలా ఉంటాడు? మకరాకారంలో ఉన్నటువంటి ఆ మకర కుండలాలని ధరిస్తాడు. అది అలా అవి ఎలా ఉంటాయి? ఆ తిరుమేని కాంతితోటి అవి ఇంకా ప్రకాశిస్తూ ఉంటాయి. అలాంటి మకర కుండలాలని కలిగినటువంటి ఆ స్వామి తెంతిరుప్పేరైలో వేంచేసి ఉన్నాడండి. ఎందుకు తెంతిరుప్పేరైకి వేంచేశాడు? తన యొక్క ఆశ్రితులని, తన యొక్క ఆశ్రితుల విషయంలో తన యొక్క రక్షకత్వాన్ని ప్రకాశింపచేయటం కోసమని, మిమ్మల్ని రక్షించడానికి నేను ఇక్కడే ఉన్నానర్రా అనేటట్టుగా వేంచేసి ఉన్నటువంటి స్వామి అని వెள்ளై చురిసెంగు అనేటువంటి దశకంలో ఆడవారు ప్రకాశింపచేశారు ఈ విషయాన్ని. పద్మాక్షత్వేన హృత్సః పరమక నిలయ స్వోపకారీ విగర్జ శంకో నిష్టప్రహర్తాత్ అదర విలసన హృద్రక్షకోంబోధి దృశ్య ఆపత్ సంరక్షక శ్రీ మకర వరలసత్కుండల స్వాంగ కాంత్యా స్వేషు స్వంగోక్తుభావం ప్రకటయతి హరిచేత్యశంస చేతి అశంసఛఠారి. వేదాంతాచార్యర్ దివ్య తిరువడిగలే శరణం. ఇంకా ఉన్నది ఒకటి, తిరువాయమడి 119 పాసురం. ఒకసారి మనం టైం అయిపోతుంది, లెఫ్ట్ అయిపోయి మళ్ళా జాయిన్ అవుదాం.